శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయం నుంచి అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవర్ని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కస్టడీలోకి తీసుకుంది. కొన్ని రోజుల క్రితం ఆలయం లోపల బంగారం దొంగతనం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. శబరిమల బంగారం చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరిన్ని సంచలన విషయాల్ని బయటపెట్టింది. ఆలయంలోని మరిన్ని కళాకృతుల నుంచి కూడా బంగారం మాయమైనట్లు కొల్లాంలోని విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ తెలిపింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిట్ ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు 2 కేసులు నమోదు చేసింది సిట్. అయితే బంగారం చోరీ 2 కళాకృతులకే పరిమితం కాలేదని సిట్ తెలిపింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. సన్నిధానం తలుపులకి ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలతో సహా 7 ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5 కిలోల వరకు బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చినట్లు పేర్కొంది. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఓ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరు చేయడం జరిగిందని, ప్రస్తుతం అది బళ్ళారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని సిట్ అరెస్టు చేసింది. తాజాగా శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవర్ను అదుపులో తీసుకుంది. రాజీవర్ను ఈరోజు ఉదయం ఒక గుర్తు తెలియని ప్రదేశంలో విచారించిన తర్వాత మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ అతని అరెస్టుని అధికారికంగా నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టు జరిగింది.